వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు. ఆమె ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని, షర్మిలతో వైసీపీకి వచ్చే నష్టం ఏది ఉండబోదని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి కుట్రలు చాలా ఉంటాయన్నారు సజ్జల. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని, అలాంటి పార్టీని తాము పట్టించుకోమని వ్యాఖ్యానించారు సజ్జల. అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి నాకు తెలిసి అయితే 100 కంటే తక్కువ వచ్చింది ఓట్లు స్టేట్లో. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిది లేదు. అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు. దాని వెనక ఎవరున్నారు కూడా ప్రజలకు, దేశానికి అందరికీ తెలుసు. ఈ రోజుకు తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేదు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి, సో ఇలా కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్ ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు. రకరకాల దీనితో ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడతాయి. సీఎం రమేష్ ఫ్లైట్లో ఆడడం కానీ, లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి, ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళో అందరూ తెలుసు. మీ అందరికి మీరే వాటన్నిటికీ అప్పుడు చేసేవాళ్ళు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారు, బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడము. సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి, అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా ఏమనట్లా. బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ, లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూజ్ చేసుకోవచ్చు, వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఇలాంటి గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకుని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తమ్ముడు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరకు? ఆ రోజే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ. ఫ్యాన్ గుర్తు తెచ్చుకునే వేరే ఎలక్షన్లోకి వెళ్ళాం. రిజల్ట్ ఏందో చూశారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మమ్మల్ని అడగడం, దానికి మేము సమాధానం ఏమి ఇవ్వగలం? దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేశాయి. ఇక అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్లీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారికి దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈ రోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది.
ఇప్పుడు జరిగింది కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరగబోయే డ్రామా కూడా. ఆయనకు కావాల్సింది ఏంటి? స్టేట్ డెవలప్మెంట్ కానీ, స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ, 14-19 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. రైట్. మొత్తంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఈ చేరిక వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉంది అంటూ కూడా సజ్జల చేసిన కామెంట్స్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? బలరాం, వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం రేపో మాపో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రవేశిస్తారనేటటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితమే చాలా సంచలనమైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన చేశారు. అసలు మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పైన అనేక అనుమానాలు ఉన్నాయనేటటువంటి ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీంతో ఆ వైఎస్ మృతి చెందటం వెనక కాంగ్రెస్ హస్తం ఉంది అనేటటువంటి అంశాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని మరొకసారి తీసుకొచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ సిపిని ఎదగకుండా చేయడం కోసం అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వెనక అనేక మంది ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనక చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది అనేటటువంటి అంశాన్ని గురించి కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అనేటటువంటి అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. అదేవిధంగా వైసీపీ తొలినాళ్ళలో కూడా ఆ పార్టీ వివేకానంద రెడ్డిని కూడా బరిలోకి నిలిపింది వైసీపీకి వ్యతిరేకంగా అనేటువంటి అంశాన్ని గురించి కూడా ఈ రోజు ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే దీని వెనక అనేక రకాల తెర వెనక చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, అదేవిధంగా అక్కడికి వెళ్లేటటువంటి వ్యక్తులను కూడా ఆయనే తెర వెనక ఉండి నడుపుతా ఉన్నారు. వైసీపీని ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటటువంటి ఎన్నికల్లో వైసీపీ పూర్తి స్థాయిలో మళ్లీ అధికారంలోకి రావటం కానీ దీన్ని ఎవరు కూడా ఆపలేరు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది, గత ఎన్నికల్లో ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా రాలేదు, నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ ఎవరు కూడా వైసీపీని ఏమీ చేయలేరు అనేటటువంటి అంశాన్ని ఆయన ధీమాగా ప్రకటించినటువంటి పరిస్థితి. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావటం గురించి మాట్లాడుతూ కూడా ఆయన ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల దేశ రాజకీయాల్లో ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు వచ్చినా సరే అనేటువంటి అంశం గురించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా షర్మిల చేరటం వెనక కూడా ఎవరున్నారు అనే అంశాన్ని గురించి కూడా ఇప్పుడు వరకు దాని గురించి మాట్లాడని సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు పాత్ర, చంద్రబాబు నాయుడు కుట్ర దీని వెనక ఉంది అనేటటువంటి అంశం గురించి కూడా చెప్పారు. అదేవిధంగా షర్మిల గురించే కాకుండా షర్మిల భర్త బ్రదర్ అనిల్ గురించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు మాట్లాడారు. బ్రదర్ అనిల్ కి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా రకాలుగా అవమానించారు. ఆయన క్రిస్టియన్ అంశానికి గురించి కూడా ఆయన మత ప్రచారాన్ని చేస్తున్నారనే అంశం గురించి కూడా గతంలో అనేక రకాలైనటువంటి అవాండాలని బ్రదర్ అనిల్ పైన వేశారు. ఇప్పుడు అదే అనిల్ తో ఇప్పుడు ఫోటోలు దిగుతున్నారు, పక్కపక్కన ఉంటున్నారు, ఎయిర్పోర్ట్ లో కలుస్తున్నారు, ఒకే ఫ్లైట్ లో ప్రయాణాలు చేస్తున్నారు అనే అంశం గురించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి స్థాయిలో వ్యాఖ్యలు ఈ రోజు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.